హలో అండి. మీరు కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఓకేనా? సో, అసలు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఏంటి అనేది డీటెయిల్‌గా ప్రతీదీ మీకైతే ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. సో, స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. ఓకేనా? సో, బేసికల్‌గా కామర్స్ బిజినెస్ అనేసరికి చాలా మందికి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆహ్, అందరికీ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో, కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి బిజినెస్ బాగా వచ్చేస్తుంది. సేల్స్ వచ్చేస్తాయి. సో, అల్టిమేట్‌గా మనం గ్రో అవుతామన్న కాన్సెప్ట్ మీద అయితే చాలామంది ఉన్నారండి. సో, అది తప్పులేదు. ఎందుకంటే చాలామంది గ్రో అవుతున్నారు. గ్రో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొన్ని రాంగ్ స్టెప్స్ వల్లేంటంటే కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారనమాట. సో, అందుకనే ముఖ్యంగా అసలు ఎందుకు ఫెయిల్ అవుతారనే దాని గురించయితే మీకిప్పుడు చెప్తా చూడండి. ఓకేనా? సో, బేసికల్‌గా ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే చాలా హై కాంపిటీషన్ అయితే ఉంది మార్కెట్‌లో. ఓకేనా? సో, ఫస్ట్‌గా మనం చూసుకుంటే కామర్స్ మార్కెట్ ప్లేసెస్ అయితే ఆల్రెడీ మనకి ఎప్పటినుంచో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆ తర్వాత మీషో అని చెప్పి ఇలా రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయి. సో, జెయింట్ వచ్చేసరికి అంటే పెద్ద కంపెనీస్ వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అవునా? సో, ఆ తర్వాతొచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే థర్డ్ పార్టీ వెండర్స్ లేదా సెల్లర్స్ గాని ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు సొంతంగా కామర్స్ స్టోర్‌నయితే తయారు చేసుకొని మార్కెట్‌లోకైతే లాంచ్ చేసి వచ్చేస్తున్నారు. ఓకేనా? సో, ఎందుకంటే అక్కడ కామర్స్ మార్కెట్ ప్లేస్‌లో వేరియస్ కండిషన్స్ ఉంటాయి. ఓకే. సో, అవన్నింటిని మనం ఆహ్, యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే అక్కడ పా రిటర్న్ పాలిసీ కావచ్చు, పేమెంట్ పాలిసీస్ కావచ్చు, షిప్పింగ్ పాలిసీస్ కావచ్చు, అన్నీ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. కొంచెం ఎక్స్‌ట్రా రూల్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయో మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి, అందుకే ఏం చేస్తారంటే ఓన్ కామర్స్ స్టోర్‌ని బిల్డ్ చేసుకొని వాళ్ళ సొంత రూల్స్, కండిషన్స్ తోటయితే బిజినెస్ చేస్తూ వెళ్ళిపోవచ్చు కదా! అని చెప్పి చాలామందయితే వస్తున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే అంతమంది జనమొచ్చారో మనకి కాంపిటీషన్ అనేది అల్టిమేట్‌గా మార్కెట్‌లో బీభత్సంగా పెరిగిపోతుంది. సో, అటువంటప్పుడు మనం ఏం చేస్తాము? సో, ఒక వస్తువు ఉంది. అదే వస్తువు వేరే వాళ్ళు కూడా అమ్ముతున్నారే అనుకోండి. అప్పుడు మీరు కూడా అదే వస్తువు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకంటే తక్కువ కాస్ట్‌కయితే మీరమ్మాలి. లేదంటే గనక అమ్మలేరు కదా! అవునా? కాదా? ఎందుకంటే కస్టమర్స్ ఈ రోజుల్లో అంత అమాయకులేం కాదు. అవునా? కాదా? గూగుల్‌లో జస్ట్ చిన్న రీసెర్చ్ చేస్తే చాలు వెంటనే ఎంతమందున్నారో సప్లయర్స్ లేదా సెల్లర్స్ వాళ్ళందరి డీటెయిల్స్ వచ్చేస్తాయి కాబట్టి, ఎక్కడైతే తక్కువుంటదో సో, అక్కడికే వెళ్లి కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి, సో, ఇక్కడేంటంటే మనము యూనిక్‌గా ఏదైనా ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఓకేనా? సో, అందుకనే ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్ ఎవరైతే ఎక్కువ మంది అమ్ముతున్నారో అటువంటి వాటినైతే మీరు ఫోకస్ చేయొద్దు. సో, మీ దగ్గర ఏదైనా స్పెషల్‌గా ఏమైనా ఉంటే గనక యూనిక్ ఐటెమ్ ఏదైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ కాంపిటీషన్‌కి అల్టిమేట్‌గా మీరు బీట్ చేయాలంటే గనక వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీ దగ్గర ఉన్న వస్తువులో ఏంటి అడ్వాంటేజ్, ఏంటి బెనిఫిట్ ఉంది, వాల్యూ ఏముంది అనేది మీరు చూపించాలి. ఓకేనా? సో, అప్పుడే మనమైతే క్యారీ ఆన్ చేయగలం. లేదంటే గనక కష్టం అనమాట. నెక్స్టొచ్చేసరికి లో మార్జిన్స్ అండి. సో, బేసికల్‌గా ప్రెజెంట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసేస్తే బిజినెస్ వచ్చేస్తది అనుకుంటారు గానీ, ఇక్కడ కరెక్ట్‌గా కాలిక్యులేషన్స్ అనేవి చేయరు. ఏం చేస్తా ఉంటారంటే చాలామంది కామర్స్ బిజినెస్ అంటే జస్ట్ ప్రొడక్ట్ కాస్ట్ ఒకటే అనుకుంటారు. ఓకేనా? ప్రొడక్ట్ కాస్ట్ ఒకటి, షిప్పింగ్ కాస్ట్ ఒకటి మనకుంటది. తర్వాతంతా మిగిలిపోయింది. మనకి ప్రాఫిట్టే కదా! మిగతాదంతా అని జెప్పి అనుకుంటారు. ఓకేనా? కాదా? సో, ఇది కంప్లీట్‌గా రాంగ్ అండి. ఎందుకంటే, మనకి కామర్స్‌లో అమ్మేటప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇయర్‌లీ మెయింటెనెన్స్ ఉంటది స్టోర్‌కి. ఓకేనా? ఈ స్టోర్‌కొచ్చేసరికి మెయింటెనెన్స్ చార్జెస్ ఉంటాయి. ఆ తర్వాత షిప్పింగ్‌లోనే ప్యాకింగ్ కాస్ట్ ఉంది. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇక్కడ మీకు బిజినెస్ ఎలా తీసుకొస్తున్నారు? యాడ్స్ రన్ చేశారనుకోండి. యాడ్స్ కాస్ట్ ఉంది కదా! అవునా? కాదా? ఆ తర్వాత ఒకవేళ షిప్పింగ్ ఏదైనా ప్రొడక్ట్స్ గాని రిటర్న్ వచ్చాయనుకో మరి ఆర్‌టీఓ చార్జెస్ ఉంటాయి. అవునా? కాదా? ఆ తర్వాత ఒకవేళ రిటర్న్ పికప్ వచ్చిందనుకోండి. ఎగ్జాంపుల్ రీప్లేస్‌మెంటో లేదా రిటర్నే తీసుకోమన్నారనుకోండి. అటువంటి కేస్‌లో ఆర్‌వీపీ అంటాం దాన్ని. రివర్స్ పికప్ కాస్ట్ కూడా పడుతుంది కదా! సో, ఇలా ఇన్ని కాస్ట్స్ పడుతూ ఉన్నాయి. అవునా? కాదా? సో, ఇవన్నిటిని మరి మీరు కాలిక్యులేషన్ చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే బ్లైండ్‌గా వచ్చేసి తర్వాత ఇవన్నీ ఖర్చులు చూసేసరికి భయపడిపోతూ ఉంటారనమాట. సో, ఎప్పుడైతే ఇవన్నీ వాల్యుయేషన్ వేయకుండా డైరెక్ట్‌గా ప్రొడక్ట్ ప్రైసింగ్ పెట్టేసి వచ్చేస్తారో వాళ్ళంతా ఏంటంటే తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా? అందుకనే ఇవన్నీ చూసుకొని తర్వాతే మనమైతే ప్లాన్ చేసుకొని డిసైడ్ అవ్వాలి. సో, ఇవన్నీ తెలియక చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదొకటనమాట. ఓకేనా? ఆ తర్వాతొచ్చేసరికేంటంటే
ఆహ్, ఏ మనం బిజినెస్ స్టార్ట్ చేసేయడం గొప్ప కాదండి. తర్వాత సేల్స్ తీసుకురావడం గొప్ప. అవునా? కాదా? సో, ఈ కామర్స్ స్టోర్ మీరు క్రియేట్ చేశారు అంటే గనక దానికి బిజినెస్ ఎలా వస్తది? జనాలు దానికి వస్తే వచ్చి చూసి ఓపెన్ చేసి ఉన్న ప్రొడక్ట్స్‌ని చూస్తేనే కదా పర్చేస్ చేస్తారు. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఉన్న షాప్ అనుకోండి. దారిన పోయే వాళ్ళందరూ మార్కెట్‌లోంచి వెళ్ళేటప్పుడు మీ షాప్‌ని చూసి లోపలికొచ్చి వస్తువుని చూస్తా ఉన్నారు. ఓకేనా? కానీ ఇక్కడ మీరు క్రియేట్ చేసేదేంటి? ఆన్‌లైన్‌లోనే. సో, ఎప్పుడైతే ఆన్‌లైన్‌లో మీరొక స్టోర్‌ని క్రియేట్ చేశారో, అది ఎవ్వరికీ కనిపించదు. అవునా? కాదా? ఇది కనిపించాలి అంటే ఏం జేయాలి? ఆర్గానిక్‌గా అనుకోండి ఎస్‌ఈఓ చేయాల్సుంటది. లేదనుకుంటే మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఏవైతే ఉన్నాయో ప్లాట్‌ఫార్మ్స్, సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి గదా! ఈ వీటిలో ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్ అయినా చేస్తూ ఉండాలి. అంటే రెగ్యులర్‌గా కంటెంట్‌ని మనం తయారు చేస్తూ, అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. ఇదంతా కాదనుకుంటే పెయిడ్ యాడ్స్ అయినా సరే మనం ఖర్చు పెట్టాల్సుంటది. అవునా? కదా! డబ్బులు ఖర్చు పెట్టి యాడ్స్ అయినా సరే మనం రన్ చేయాల్సుంటది. ఇవన్నిట్లో ఏదైనా ఒకటి ఇవన్నీ కలిపి కావచ్చు, ఏదైనా ఒకటి కావచ్చు. ఏదైనా సరే ఒక మార్కెటింగ్ యాక్టివిటీ ఎప్పుడైతే మీరు చేస్తారో, అప్పుడే మీ ఆన్‌లైన్ స్టోర్‌కైతే జనాలు వస్తా ఉంటారు. చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితే గనక డెఫినిట్‌గా కొంటారు. అవునా? కాదా? ఇదంతా ఎవరు తెలీదు. చాలామందేంటంటే ఓకే. ఈ కామర్స్ వెబ్‌సైట్ రెడీ చేసుకుంటే గనక మనకు సేల్స్ వచ్చేస్తాయి అనుకుంటా ఉంటారు గానీ, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మీరు స్టోర్ క్రియేట్ చేసారో తర్వాత ఆ స్టోర్‌కి ట్రాఫిక్ కూడా రావాలి. ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ జనాలు. ఓకేనా? ఎవరైతే కొనేవాళ్ళుంటారో వాళ్ళు మన వెబ్‌సైట్‌కి వచ్చి చూస్తే అప్పుడు కొంటారు. అంతేగాని ఎవరు రాకుండా అయితే మీకు ఏ ఆర్డర్స్ రాదు, సేల్స్ రావు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఫేస్ చేసేదేంటంటే ఇన్వెంటరీలోని ప్లస్ షిప్పింగ్. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది స్టాక్ మెయింటైన్ చేయలేకపోవటం గాని, అంటే కరెక్ట్‌గా రకరకాల ఇష్యూస్ కావచ్చు. ఎయిదర్ ఫండ్స్ లేక స్టాక్ మెయింటైన్ చేయలేకపోవచ్చు. లేదా ఉన్న స్టాక్ ఎక్కువైపోయి కరెక్ట్‌గా ట్రాక్ చేయలేకపోవచ్చు. ఈవెన్ ప్యాక్ చేసి షిప్పింగ్ చేయలేకపోవచ్చు ఆన్ టైమ్. ఎందుకంటే మ్యాన్ పవర్ లేనప్పుడు అటువంటి ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అవునా? కాదా? ఈవెన్ మీరు ఐటెమ్ అంతా రెడీ అయిపోయింది. ప్రాపర్ షిప్పింగ్ కంపెనీతో గనుక మీరు టై అప్ అవ్వకపోతే అక్కడ కూడా షిప్పింగ్ డిలే అయిపోతూ ఉంటది. ఎప్పుడైతే షిప్పింగ్ డిలే అవుతుందో, లేదంటే షిప్పింగ్‌లో ఏమన్నా ఒకవేళ ప్రొడక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అక్కడ ప్యాకింగ్ ఇష్యూస్ వల్ల ప్రొడక్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. లేదంటే కొరియర్ వాడి చేతిలో ఏమైనా వాడు సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా సరే డ్యామేజ్ అవ్వచ్చు. సో, ఇలా ఎప్పుడైతే రకరకాలుగా ఓకేనా? కొన్నిసార్లు ఏమవుద్ది కొరియరే డిలే అవ్వచ్చు. అది కూడా చెప్పలేం. సో, ఇటువంటి కేస్‌లో కూడా ఏమవుతుందంటే కస్టమర్స్ అనేవాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో, ఈ విధంగా కూడా మనకైతే డ్రాబ్యాక్ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి క్యాష్ ఫ్లో అండి. సో, బేసికల్‌గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చే వాళ్ళకైతే ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌తో వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ గురించయితే నేను చెప్తా చూడండి. సో, బేసికల్‌గా ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ మీరు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు? ఒక స్టాక్ కొంటారు. యాక్చువల్‌గా మీరు లోకల్ షాప్ ఉంటే షాపు, లేదంటే ఇంట్లోంచి పెట్టుకుంటే ఏదో దానికి ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. ఒకవేళ షాప్ ఉంటే గనుక జనరల్‌గా మీరు దానికి ఇంకా క్యా కాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఒకవేళ ఇంటి నుంచి అయితే గనక మీకు రెంట్ ఉండదు కాబట్టి నేనైతే ప్రస్తుతానికి అది తీసుకోవట్లే. కాకపోతే ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే స్టాక్ అయితే కొనాలి. అవునా? కాదా? స్టాక్ కొనిన తర్వాత నెక్స్ట్ ఏం జేయాలి? ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ చేయాలి. ఓకే. దీనికి రెగ్యులర్‌గా మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటదా? లేదా? ఓకేనా? ఆ తర్వాత అడ్వర్‌టైజ్‌మెంట్స్ మీరు రన్ చేస్తే గనక యాడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఖర్చవుతుంది. సో, ఈ యాడ్ కాస్ట్ కూడా మీరు భరించాల్సి ఉంటదనమాట ఇనీషియల్ స్టేజెస్‌లో. ఓకేనా? వితౌట్ స్పెండింగ్ ఆన్ యాడ్స్ అయితే గనక మీరు ఎటువంటి ట్రాఫిక్‌ని తీసుకురాలేరు. ఈవెన్ ఒకవేళ మీరు కంటెంట్ మార్కెటింగ్ చేయాలన్నా సరే దాంట్లో ఇంత ఖర్చవ్వదు. మినిమమ్ కాస్ట్ అయితే ఉంటది. ఓకేనా? కంటెంట్ రెడీ చేసుకోవటానికి వీటన్నిటికి. మీకు ఓన్‌గా వస్తే ప్రాబ్లమ్ లేదు. ఎవరినైనా హైర్ చేయాలంటే మళ్ళీ అక్కడ అది కూడా ఖర్చే కదా! సో, ఇలా అనమాట. సో, ఇటువంటి ఎక్స్‌పెన్సెస్ కూడా ఉంటాయి. అవునా? కాదా? ఆ తర్వాత ప్యాకింగ్ కాస్ట్ గావచ్చు. ఓకేనా? ప్యాకింగు ప్లస్ షిప్పింగ్ కాస్ట్. ఇది పెద్దగా కాదు. కాపోతే అది కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ ఆర్డర్స్, బల్క్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఇది కూడా ఎక్స్‌పెన్స్ అవుతుంది. ఎక్కువే ఖర్చవుతది. సో, ఎప్పుడైతే ఇవన్నిటిని మనం ఖర్చు పెడుతూ వస్తున్నామో ఓకేనా? మన జేబులోంచి డబ్బులైతే ఖాళీ అవుతున్నాయి. అఫ్‌కోర్స్ ఈ అమౌంట్ వెనక్కొస్తుంది. ఎప్పుడొస్తుంది? ఇప్పుడు సీఓడీ ఆర్డర్స్ అనుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి. ఓకేనా? క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ అనుకోండి. డెలివరీ అయిన తర్వాత వితిన్ 2-3 డేస్‌లో ఏదైతే మనం ఆన్‌లైన్ షిప్పింగ్ పార్ట్నర్ ఇంటిగ్రేషన్ చేసుంటామో ఆ అకౌంట్‌లోకొస్తాయి. అక్కడి నుంచి ఇంకొక 3, 4 డేస్‌లో అయితే వర్కింగ్ డేస్ ఇవన్నీను. 3, 4 డేస్‌లో మన బ్యాంక్ అకౌంట్‌కైతే రావడం జరుగుతుంది. సో, ఏదైతే ఈ మధ్యలో 1 వీకు నుంచి 10 డేస్ 10 వర్కింగ్ డేస్ ఉన్నాయో
లైక్ 7-10 వర్కింగ్ డేస్ ఏదైతే ఉందో ఓకేనా? వర్కింగ్ డేస్ అండి. ఓకే. సో, ఏదైతే 7-10 వర్కింగ్ డేస్ ఉందో, ఈ టైం అయితే మనకు పడుతుంది. మనకేదైతే కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ అమౌంట్ పే చేశాడో, ఆ అమౌంట్ మనకు రావటానికైతే గనక 7-10 వర్కింగ్ డేస్ వరకు పడుతుంది మన బ్యాంక్ అకౌంట్‌లోకి రావడానికి. ఒకవేళ ప్రీపెయిడ్ ఆర్డరే అనుకోండి. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేని యూజ్ చేసి గనక పేమెంట్ చేసేసిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, అవైతే గనక T+2 వర్కింగ్ డేస్ అండి. అంటే ట్రాన్సాక్షన్ ఏ రోజైతే జరిగిందో అక్కడి నుంచి ఇంకొక 2 డేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జరిగింది అంటే రేపు, ఎల్లుండి ఓకేనా? ఎల్లుండి సాయంత్రం కల్లా మన అకౌంట్‌లోకైతే డబ్బులైతే వస్తాయనమాట. సో, ఈ విధంగా మనకి ఏదైతే ఇక్కడ సీఓడీ అయితే గనక 7-10 డేస్ పడుతుంది. ప్రీపెయిడ్ ఆర్డర్స్ అయితే గనక ఆల్‌మోస్ట్ 3 డేస్ పడుతుంది. 3 వర్కింగ్ డేస్ ఓకేనా? ఒకవేళ మధ్యలో సెలవులు గాని, పబ్లిక్ హాలిడేస్ ఏమైనా వచ్చాయనుకోండి సాటర్‌డే, సండేస్ గాని ఇలాంటివి ఏవైనా ఉంటే గనక అవి కూడా వర్తించదు కాబట్టి వర్కింగ్ డేస్ అయితే చెప్తున్నాను. ఓకేనా? వర్కింగ్ డేస్ టైం పడుతుంది. సో, ఏదైతే ఈ టైం పీరియడ్ ఉందో, ఈ టైం పీరియడ్‌లో నెక్స్ట్ మళ్ళీ మీకు స్టాక్ తెప్పించుకోవాలన్నా, లేదనుకుంటే నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరేం చేయాలి? మీ ప్యాకింగ్ ఖర్చు కావచ్చు, షిప్పింగ్ కాస్ట్ కావచ్చు, దీనికి ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. ఈవెన్ యాడ్స్‌లో ఏదైతే మీరు ఫండ్స్ లోడ్ చేసారో, ఆ ఫండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫండ్స్ లోడ్ చేయాల్సి ఉంటది కదా! నెక్స్ట్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే. అవునా కదా? సో, ఇవన్నిటికి ఏంటంటే, ఒకసారి ఉన్న అమౌంట్ అనేది ఖర్చయిపోయింది అంటే, మళ్ళీ ఈ అమౌంట్ ఏదైతే మనకు పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో, ఓకేనా? ఇవి మళ్ళీ మన అకౌంట్‌లోకొచ్చేంత వరకు మధ్యలో ఏదైతే కొద్ది రోజులు టైం ఉంటాదో, ఆ టైం పీరియడ్‌లో మీరు క్యాష్ ఫ్లో అనేది ఇబ్బంది పడతారు. ఓకేనా? అందుకనే కొంచెం మినిమమ్ క్యాష్ ఫ్లో అయితే తీసుకొని మీరు రావాల్సుంటది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, సింపుల్‌గా అంటే డీటెయిల్‌గా తెలియక చాలామంది ఏం చేస్తారంటే, తక్కువ అమౌంట్‌తో వచ్చి తర్వాత ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏం చేయగలరు? ఇప్పుడు వచ్చే పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లాక్ అయ్యుంటాయి కొద్ది రోజులు. అవునా? కాదా? ఈ అమౌంట్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాల్సుంటది. ఈ వెయిట్ చేసే టైంలో మన దగ్గర అమౌంట్ లేకపోతే ఏమవుద్దంటే, మనం నెక్స్ట్ బిజినెస్ కోసం మనం యాడ్స్ మీద స్పెండ్ చేయలేము. ఈవెన్ ఆర్డర్స్ వచ్చినా సరే షిప్పింగ్ పేమెంట్స్ కూడా మనమైతే క్లియర్ చేయలేము. సో, అందుకనే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ తోటైతే తీసుకొని మీరైతే స్టార్ట్ చేయండి. క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్ ఎటువంటిది లేకుండా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ కస్టమర్ సర్వీస్ అండి. సో, ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కస్టమర్స్ కొంతమందేంటంటే ఆర్డర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్డర్ చేయకముందే కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో, వాళ్ళు ఎం క్లారిఫై చేసుకోవడానికి మీకు కాల్స్ చేయొచ్చు. లేదా మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? సో, అటువంటి కేస్‌లో మీరేం చేయాలంటే రెస్పాన్స్ ఇవ్వాలి రిటర్న్. వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేయగలగాలి. అప్పుడే కదా పర్చేజ్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఇప్పుడు పర్చేజ్ చేసేసారు. బావుంది. తర్వాత షిప్పింగ్ ఇంకా రాలేదు. సో, ఎక్కడి వరకొచ్చింది? ఏం జరుగుతుంది? అని మీకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. సో, అటువంటి కేస్‌లో కూడా మీరు రెస్పాన్స్ ఇవ్వాల్సుంటది. ఆ తర్వాత ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా కంప్లెయింట్స్ ఉన్నాయనుకోండి, డ్యామేజ్ అవ్వడమో, లేదంటే నచ్చకపోవడమో, లేదంటే సైజ్ మిస్ మ్యాచో, లేదా కలర్ మిస్ మ్యాచ్ ఏదో ఒకటి సమ్ ఇష్యూ ఉంటది. సో, దానికోసం కూడా రిటర్న్ కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో ఏదో ఒకటి ఉంటది కాబట్టి, అటువంటి కేస్‌లో కూడా మీరైతే కరెక్ట్‌గా కస్టమర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకేంటంటే ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా పాస్ చేసి, వాళ్ళకి ఏదైతే కంప్లెయింట్ ఉందో అది ఫిక్స్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. ఫర్దర్‌గా మనకైతే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది బిజినెస్ అనేది. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఎవరినైనా ఒకవేళ ఎగ్జాంపుల్ వాళ్ళని కాల్స్ ఎత్తకపోవడం గాని, రెస్పాన్స్ ఇవ్వకపోవడం గాని, లేదా రిటర్న్ రిక్వెస్ట్ గాని, రీప్లేస్‌మెంట్ రిక్వెస్ట్ గాని, లేదా రిఫండ్ రిక్వెస్ట్ గాని ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు ఫుల్‌ఫిల్ చేయలేదనుకోండి, అల్టిమేట్‌గా మీరైతే లూజ్ అయిపోతారు కస్టమర్ బేస్‌ని. ఓకేనా? సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సుంటది. ఓకేనా? ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఎమోషనల్ బర్న్‌ఔట్ అండి. చాలామందేంటంటే, ఇక్కడ ఈ స్టేజ్‌లోనే చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. ఓకేనా? ఎందుకు అంటే, ఈ కామర్స్ బిజినెస్ అనేది చెప్పుకోవటానికి సింపుల్‌గా ఉంటది. చాలామందేంటంటే, యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో షార్ట్సో లేదా వీడియోసో, రీల్సో చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ ఉంటారు. ఏమని? వితిన్ 1 డేలో నాకు ఇన్ని ఆర్డర్స్ ఒచ్చేసాయి. లేదా 1 నైట్‌లో ఇన్ని ఆర్డర్స్ ఒచ్చాయి. నాకు ఇంత ప్రాఫిట్ ఒచ్చింది. ఇంత మార్జిన్స్ ఒచ్చాయి. లేదా సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే ఇవన్నీ చెప్తారో దాన్ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, వెంటనే మనం కూడా స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసేస్తారు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి వెబ్‌సైట్ రెడీ చేసేస్తారు. ఓకేనా? ఆ తర్వాత యాడ్ స్పెండ్ చేసేస్తారు. ఓకే. ఇంత చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చేసరికి రాకపోవచ్చు. లేదా మినిమమ్ ఏదైతే తక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైతే ఈ కేస్ జరుగుతుందో కంటిన్యూయస్‌గా ఒక 1 వీక్ చూస్తారు. 1 మంత్ చూస్తారు. ఓకే. రిజల్ట్స్ అయితే రావట్లే. ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను అయినా సరే రావట్లేదే. ఏం బెనిఫిట్ కనిపించట్లేదే. ఒకవేళ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ సరిపోవట్లేదనుకోండి. ఓకేనా? మీ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా సెట్ అవ్వట్లేదు. అంటే కరెక్ట్‌గా రీచ్ అవ్వలేకపోతున్నారు ఆ ప్రాఫిట్స్‌కి.
ఓకేనా? మీకు మిగలట్లేదనుకోండి. అటువంటి కేస్‌లో మీరేమనుకుంటారు, ఇంత చేసిన తర్వాత కూడా నాకేం రావట్లేదా అని చెప్పి వెంటనే మీరేం జేస్తారంటే మొత్తం షట్ డౌన్ జేసేస్తారు. అవునా? కాదా? ఇక్కడేమవుతుందంటే ఎమోషనల్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది అక్కడ అచీవ్ చేయలేకపోయారు. అల్టిమేట్‌గా ఏం చేస్తారు? ఇమ్మీడియేట్‌గా మీరైతే మొత్తం షట్ డౌన్ చేసేస్తారు. ఇదేదో జరిగేటట్లేదే, నా వల్ల కాదు, లేదంటే ఇదంతా అయ్యే పని కాదు. ఏదో ఒక ఎమోషనల్ ఫీలింగ్‌తో ఏం చేస్తారంటే కంప్లీట్‌గా షట్ డౌన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఇది చాలా తప్పండి. చాలా మంది చేసే తప్పిదే. ఎందుకంటే ఓపికనేది కంపల్సరీ ఉండాలి. ఓపిక లేనిదే పనవ్వదు. ఓకేనా? ఆ తర్వాత మీరేదైతే వర్క్ చేస్తున్నారో అది కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుండాలి. అప్పుడే మీకైతే రిజల్ట్స్ కరెక్ట్‌గా వస్తాయి. ఇవన్నీ చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఇన్ని రోజులు అయిపోయింది నాకేం బిజినెస్ రావట్లేదు, ఆర్డర్స్ రావట్లేదు, ఒకవేళొస్తే ప్రాఫిట్స్ రావట్లేదు అని చెప్పి కంగారు పడిపోయి షట్ డౌన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు గానీ, అసలక్కడ ఏం ప్రాబ్లమ్ ఉందో దాన్ని మీరు కనుక్కోవాలి. తర్వాత దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. అంతేగాని షట్ డౌన్ చేసేయకూడదనమాట. సో, ఇలా ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అందుకనే మీరైతే ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయకండి. ఇక్కడ ఏదైతే ఉన్నాయో చెప్పానో వీటిల్లో ఎక్కడైనా సరే మీరు ఉన్నారు అంటే గనక అల్టిమేట్‌గా మీరైతే వదిలేసేయండి. అసలు ఇన్వాల్వే అవ్వకండి. ఓకేనా? ఒకవేళ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సరే వీటన్నిటిని కంటిన్యూయస్‌గా నేను ఫిక్స్ చేసుకొని వెళ్తాను, నెక్స్ట్ స్టెప్ వేస్తాను అనుకుంటే గనక వాళ్ళకి నేను సజెస్ట్ చేసేదేంటంటే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా చూడండి. సో, ఎప్పుడైతే ఇందాక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు రెక్టిఫై చేసి నెక్స్ట్ స్టెప్‌లోకి గనక అడుగు పెట్టినట్లయితే గనక అప్పుడు మీరు రావచ్చు. ఓకేనా? అది కూడా మొత్తం అన్నీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి, ప్రతీదీ కరెక్ట్‌గా ప్రిపేర్ చేసి నెక్స్ట్ స్టెప్‌కొస్తేనే. లేదంటే గనక వద్దు. ఓకేనా? అక్కడ సగం సగం చేసి మీరు మళ్ళీ వచ్చినా సరే యూజ్ లేదు. తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోతారు మీరు. అందులో డౌట్ లేదు. అందుకనే అన్నిటికి ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్‌గా మీరు ఫిక్స్ చేయగలిగి, అన్నీ మెయింటైన్ చేయగలిగితే అప్పుడు తీసుకొని నెక్స్ట్ స్టెప్‌కైతే వెళ్ళండి. లేదంటే వదిలేసేయండి. ఓకేనా? తర్వాతొచ్చేసరికి కరెక్ట్ బిజినెస్ ప్లాన్ అనేది రెడీ జేసుకోవాలి. సో, అసలు ఫస్ట్ ఏం జేయాలి? ఎలా చేయాలి? అనేది మీరు ప్రాపర్‌గా ఆలోచించండి. అసలు ఏ ప్లాట్‌ఫార్మ్ తీసుకోవాలి ఈ కామర్స్ స్టోర్‌కి? ఆ తర్వాత నెక్స్ట్ స్టోర్ క్రియేట్ చేసిన తర్వాత అసలు ఎటువంటి స్టోర్ అంటే స్టోర్‌లో ఎటువంటి ఆప్షన్స్ పెట్టాలి? ఏ ఫీచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు. ఓకేనా? ఆ తర్వాత ఎటువంటి ప్రొడక్ట్స్ పెట్టాలి? ఓకే. ఆ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ ఎలా చేయాలి? ఓకేనా? తర్వాత మార్కెటింగ్ అంతా జరిగింది బానే ఉంది. నెక్స్ట్ స్కేలింగ్ ఎలా చేయాలి? ఓకేనా? ఇలా రకరకాల ఆటోమేషన్స్ ఉండొచ్చు. నార్మల్‌గా కావచ్చు. ఏదైనా సరే ప్రతి ప్లాన్ కూడా కరెక్ట్‌గా, ప్రాపర్‌గా ముందు మీరు ప్రిపేర్ చేసి, అప్పుడు ప్రతీదీ ఇంప్లిమెంట్ చేసి వెళ్తాననుకుంటే గనక అప్పుడే రండి. ఓకేనా? ఆ తర్వాతొచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరేదైతే చేస్తున్నారో పని, దాన్ని నమ్మండి ఫస్ట్. ఓకేనా? ఆ తర్వాత ఓపికుండాలండి. ఓపిక లేదు అంటే గనక మీరు ఇందులోకి రావద్దు. ఎందుకంటే మీరు పెట్టగానే ఏది రాదు. ఒక రోజులోనో, ఒక వారంలోనో, ఒక నెలలో జరిగిపోయేది కాదు. కొంతమంది సంవత్సరాలు పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటికి మెయింటైన్ చేస్తూ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత సక్సెస్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌ల్లోని రీల్స్‌ని, వీడియోస్‌ని చూసి మోసపోవద్దు. ఎక్కడా సరే 1 వీక్‌లోని, 1 నైట్‌లోని, 1 డేలో వచ్చే బిజినెస్ ఏది ఉండదు. మినిమమ్ ఈ కామర్స్ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే గనక మినిమమ్ 3-6 మంత్స్ టైమ్ పీరియడ్ అయితే కంపల్సరీ పడుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ స్ట్రాటజీస్. ఓకేనా? సో, మినిమమ్ 3-6 మంత్స్ టైమ్ పీరియడ్ అయితే పడుతుంది. ఆ టైం వరకు మీరు ఓపికగా ఉండి కరెక్ట్ స్ట్రాటజీస్‌ని ఫాలో చేసి మీరు వర్క్ చేస్తే అప్పుడు గ్రో అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మనం ప్రిపేర్ చేయొచ్చు. అంతేగాని పెట్టిన వెంటనే రావట్లేదు, వారం అయిపోయింది, నెల రోజులయిపోయింది, ఇంకా నాకు రావట్లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమందేంటి వచ్చాయి కాపోతే సరిపోలే. కొద్దిగా వస్తున్నాయి, కొద్దిగా వస్తున్నాయి అని చెప్పి ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. ఇందాకే చెప్తున్నాను. చాలామంది ఇదే ఎమోషనల్‌గా ఏదో ఆలోచన చేసి క్లోజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే వద్దు. ఓకేనా? మీరేదైతే ఫస్ట్ ప్లానింగ్ చేసుకున్నారో దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. వెయిట్ చేయాలి. ఎందుకంటే పెట్టగానే స్టార్ట్ చేయగానే ఏది రాదు. పుట్టగానే ఎవరు నడిచేయరు గదా! కొంత టైం అయితే పడుతుంది. అలానే ఇది కూడా అంతే. బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఎప్పుడు కూడా ఆర్డర్స్ వచ్చేవు, ప్రాఫిట్స్ వచ్చేవు. ఓపికగా ఉండాలి. మినిమమ్ టైమ్ పీరియడ్ అనేది ఉంటది. ఆ టైమ్ పీరియడ్ వెయిట్ చేసిన తర్వాతే అప్పుడే మీకైతే రిజల్ట్స్ వస్తాయి. సో, అది మాత్రం మీరు కంపల్సరీ గుర్తుంచుకొనే ఓకే అనుకుంటేనే స్టార్ట్ చేయండి. ఓకేనా? సరే ఇప్పుడు ఇదంతా బావుంది. నాకివన్నీ ఓకే. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఎలా స్టార్ట్ చేయాలి? ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. దాని గురించి చెప్తాను చూడండి. సో, బేసికల్‌గా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను చూడండి. మీకు ముందే చెప్పాను కాంపిటీషన్ ఎక్కువుంది కదా! సో, మీరేంటంటే యూనిక్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఆల్రెడీ చాలామంది మీరేదైతే ప్రొడక్ట్ అమ్ముతున్నారో అదే ప్రొడక్ట్ చాలామంది అమ్ముతూ ఉంటారు. సో, వాళ్ళ దగ్గరతో పోల్చుకుంటే మీ దగ్గర ఏంటి స్పెషల్?
ఎయిదర్ ఐటెమ్ అయితే యూనిక్‌గా ఉండాలి. లేదు సేమ్ ఐటెమ్ అయితే గనక వాడితో పోల్చుకుంటే మీ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? మీ దగ్గర అడిషనల్ ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారో అది ఏంటి అనేది మీరు కస్టమర్స్‌కి చూపించాలి, చెప్పగలగాలి. అప్పుడే కదా కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడితో పోల్చుకుంటే మీ దగ్గర ఐటెమ్ క్వాలిటీ బావుంది లేదా డిజైన్ ఇంకా ఎక్సలెంట్‌గా ఉందనుకోండి మీ దగ్గరే కొంటారు. అవునా కదా! యూనిక్ ప్రొడక్ట్ ఇంకెక్కడ దొరకట్లేదు కాబట్టి అల్టిమేట్‌గా మీ దగ్గర కొనాలి. ఓకే. ఒకవేళ సేమ్ ప్రొడక్టే అమ్ముతున్నారనుకుందాం. సో, వాడొచ్చేసరికి అక్కడ క్వాలిటీ తక్కువుండొచ్చు. సో, వాడితో పోల్చుకుంటే నా దగ్గర ఎక్కువ క్వాలిటీ ఉంటదండి అని జెప్తారు. అవునా? సో, అక్కడ కొనే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఆ తర్వాతేంటి వాడు 3 డేసో ఎగ్జాంపుల్ వాడు ఒక 7 డేసో, 10 డేసో షిప్పింగ్ టైమ్ పడుతుంది. ఓకే. మీరేం జేస్తారు వితిన్ 3-4 డేస్‌లో లేదా 5 డేస్‌లో షిప్పింగ్ ప్రొవైడ్ చేయండి. ఎవరైతే అర్జెన్సీ ఉంటదో వాళ్ళు మీ దగ్గరే కొంటారు. ఎందుకు? వాడితో పోల్చుకుంటే మీ ఐటెమ్ ఫాస్ట్‌గా డెలివరీ అవుతుంది గాబట్టి. అవునా? కాదా? ఆ తర్వాత వాడితో పోల్చుకుంటే మీ దగ్గర ఇంకా అడిషనల్ వాల్యూస్ ఏమున్నాయి? ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు షిప్పింగ్ టైమ్‌లో. ఏవైనా సెన్సిటివ్ ఐటెమ్స్ ఉంటే గనక వాటికి ఇన్సూరెన్స్ మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ డ్యామేజ్ అయిపోతే కంప్లీట్‌గా రీఫండ్ గాని లేదా రీప్లేస్‌మెంట్ నేను చేసిస్తానండి అని చెప్పి మీరు చెప్పొచ్చు. లేదా ఏదైతే సమ్ అమౌంట్ ఉంటదో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పొచ్చు. ఇలా రకరకాలుంటాయి. సిట్యుయేషన్ అంటే డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ అండ్ బిజినెస్ ఓకేనా? లేదు వాడితో పోల్చుకుంటే మీ దగ్గర వారంటీ ఎక్స్‌ట్రా టైమ్ ఇవ్వండి. వాడు వారంటీ ఇస్తాడు. ఎలక్ట్రానిక్ ఐటమో లేదా ఏదో ఉందనుకుందాం. సో, వాడు 6 మంత్స్ ఇస్తున్నారు. మీరు 1 ఇయర్ ఇవ్వండి. అల్టిమేట్‌గా మీ దగ్గర ఎక్కువ కాస్ట్ అయినా సరే వచ్చి కొంటాడు. సో, ఇలా మీరేదైనా ప్రిపేర్ చేయాల్సుంటదనమాట. ఓకేనా? స్ట్రాటజీ అనేది. ఆ తర్వాత చాలామంది ఏం జేస్తూ ఉంటారంటే, స్టోర్ పెట్టిన తర్వాత నా ప్రొడక్ట్ సేల్ అయిపోవాలి, సేల్ అయిపోవాలి, సేల్ అయిపోవాలి, సేల్ అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ, బ్రాండ్‌ని బిల్డ్ చేయడానికైతే ఎవ్వరు ఆలోచించరండి. ఎందుకంటే, చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, ఫస్ట్ మిస్టేక్ ఇదే. ఏం జేస్తారంటే, నాకు సేల్ అయిపోవాలి, సేల్ అయిపోవాలి, సేల్, 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 సేల్ అని జెప్పి అలాగా సేల్ పైనే ఫోకస్ చేస్తూ ఉంటారు. అల్టిమేట్‌గా వాళ్ళకి సేల్స్ రావు. ఓకేనా? అదనమాట. అందుకనే మీరెప్పుడు గూడా బ్రాండ్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? బ్రాండ్‌ని బిల్డ్ చేశారనుకో అల్టిమేట్‌గా మీకు సేల్స్ వస్తూనే ఉంటాయి. కంటిన్యూయస్‌గా. ఎందుకు? అక్కడ బ్రాండింగ్ వాల్యూ అలాంటిది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అమ్ముతున్న వస్తువు ఏదైనా సంథింగ్ ఉంది. సో, అది ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఏదో ఒక ఐటెమ్ కొనాలి అనుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకుంటారంటే ఎక్కడ కొందాం అనుకుంటారు? ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ అనో, లేదంటే అమెజాన్ అనో, లేదంటే లోకల్‌లో నియర్ బై స్టోర్‌లో ఎక్కడో కొంటానని చెప్పి అనుకుంటారు. ఓకేనా కదా! సో, ఎవరి రీజన్స్ వాళ్ళకుంటాయి. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ లేదా ఒక్కొక్క దగ్గర ఎంచుకుంటారు. ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఫ్లిప్‌కార్ట్ కొంటానంటారు. ఇంకొకరేమో అమెజాన్‌లో కొంటాననొచ్చు. ఇంకొకళ్ళేమో వాళ్ళ ఏరియాలో ఉన్న లోకల్ స్టోర్‌లో కొంటానని కూడా అనొచ్చు. సో, ఎందుకు? అక్కడున్న అడ్వాంటేజ్ ఆల్రెడీ వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్సు అవునా కదా! వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్నారు. అక్కడ డిస్కౌంట్స్ వస్తున్నాయని చెప్పో, లేదంటే క్వాలిటీ ఇస్తున్నారని చెప్పో, సమ్ రీజన్ వల్ల వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్‌లో వచ్చే థాట్ ఏంటంటే, ఫస్ట్ ఎవరి బిజినెస్ అయితే వచ్చిందో పేరు వాళ్ళు అది మనం గుర్తించాల్సింది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అమ్ముతున్న వస్తువు ఎవరికైనా కావాలి అనుకుంటే, వాళ్ళు కొనాలి అనుకుంటే ముందు గుర్తు రావాల్సింది మీ పేరేనండి. ఓకేనా? మీ షాప్ పేరు లేదా మీ స్టోర్ పేరు గుర్తు రావాలి వాళ్ళకి. అది మీరు చేయాల్సిన బిజినెస్ ఓకేనా? బ్రాండ్‌ని బిల్డ్ చేయండి. ఎవరికైనా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సారీ ఉంది. సారీ కావాలి అంటే సమ్ ఏబీసీ సారీస్ దగ్గరికే వెళ్ళాలి అని ఒక ఐడియా రావాలి. అలా మీరు బ్రాండ్‌ని బిల్డ్ చేయండి. అప్పుడు అల్టిమేట్‌గా వాళ్ళే రెగ్యులర్‌గా మళ్ళీ మళ్ళీ వచ్చి కొంటారు. ఈవెన్ వాళ్ళకి ఎవరైనా అడిగినా సరే వాళ్ళకి రిఫర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? అదనమాట. అలా గుర్తుండిపోయేలా ప్రిపేర్ చేయండి బ్రాండ్‌ని. అప్పుడు అల్టిమేట్‌గా సేల్స్ ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. అంతేగాని సేల్, సేల్, సేల్ అని మనకి కూర్చుంటే గనక మీరు ఓన్లీ సేల్ ఇంటెంట్ పైన కూర్చుంటే గనక సేల్స్ రావు. అన్నీ అన్నిటిలోని మీరు చూసుకొని ప్రతి దగ్గర కూడా ప్రతి స్టెప్‌లో కూడా మీరు అన్నీ కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేసి బ్రాండ్‌ని బిల్డ్ చేస్తే గనక అల్టిమేట్‌గా సేల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. లేదంటే గనక మీరనుకున్నది రీచ్ అవ్వలేరు. ఓకేనా? మళ్ళీ అక్కడ ఎమోషనల్‌గా మీరు ఫీల్ అయ్యి డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవునా కదా! అందుకనే ఎప్పుడు కూడా బ్రాండ్‌ని బిల్డ్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సేల్స్‌ని కాదు. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ చాలా ఇంపార్టెంటు. మీరు ఏ బిజినెస్ కావచ్చు, ఎంత చిన్నదవ్వని, ఎంత పెద్దదవ్వని మార్కెటింగ్ కరెక్ట్‌గా చేయలేకపోతే గనక, మీ బిజినెస్ అయితే గనక జీరో. అవునా కదా! సో, మార్కెటింగ్ కరెక్ట్‌గా ప్లాన్ జేసుకోవాలి. సో, ఫస్ట్ మార్కెటింగ్ వచ్చేసరికి మీరు ఆర్గానిక్‌గా అనుకోండి. మీరు రెగ్యులర్‌గా కంటెంట్ చేస్తూ ఉండొచ్చు. యూట్యూబ్‌లో గాని, లేదంటే ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఎక్కడో దగ్గర మీరు రెగ్యులర్‌గా వీడియో కంటెంట్ రకరకాల స్క్రిప్ట్స్ తోటి ప్రిపేర్ చేసి మీరు రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటే ఆర్గానిక్‌గా రీచ్ అయ్యే అవకాశం ఉంటది. లేదు అనుకుంటే వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ చేసి ట్రాఫిక్‌ని తీసుకురావచ్చు. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి యాడ్స్ అండి. యాడ్స్ పైన కూడా మీరు ఖర్చు పెడుతూ గనక మీ ట్రాఫిక్‌నయితే తీసుకొని రావచ్చు. సో, ఎప్పుడైతే మీరు ఈ ట్రాఫిక్‌ని మీ వెబ్‌సైట్‌కి తీసుకొస్తారో అప్పుడే మీకు సేల్స్ అయితే వస్తాయి. సో, ఈ మార్కెటింగ్ అనేది కరెక్ట్‌గా మీరు ప్రిపేర్ చేయకపోతే గనక కష్టం. ఓకేనా?
సో, మార్కెటింగ్ పైన కూడా కరెక్ట్‌గా ఫోకస్ చేయాలి కాబట్టి, మీ బడ్జెట్ ఎంత? ఆ తర్వాత కరెక్ట్‌గా ఎటువంటి మార్కెటింగ్ చేయాలి? ఒకవేళ యాడ్స్ అయితే గనక ఎలా రన్ చేయాలి? ఎలా బిల్డ్ చేయాలి? స్కేలింగ్ ఎలా చేయాలి? ఇవన్నీ కరెక్ట్‌గా మీరు నేర్చుకొనైనా చేయండి. లేదా ఎవరైనా ఫ్రీలాన్సర్‌గానే లేదా ఏజెన్సీనైతే హైర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అంతేగాని కరెక్ట్ ప్లానింగ్ లేకుండా మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తే గనుక కాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. సో, దీనిపైన కూడా మీరు ఫోకస్ చేయాల్సుంటది. ఓకేనా? ఇందాకే మీకు చెప్పాను గుర్తుందో లేదా? సో, కస్టమర్‌కి ఏమైనా పర్చేస్ చేసే ముందు డౌట్స్ ఉంటే అది క్లియర్ చేయాలి మీరు. ఒకవేళ పర్చేస్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే గనుక అవి కూడా రెక్టిఫై చేయగలగాలి. ఓకేనా? అంతేగాని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్‌గా మీరు హ్యాండిల్ చేస్తారో కస్టమర్‌కి సంబంధించిన కంప్లెయింట్స్ ఏవైతే ఉంటాయో కరెక్ట్‌గా మీరు హ్యాండిల్ చేసి క్లోజ్ చేస్తే గనక డెఫినిట్‌గా కస్టమర్ మళ్ళీ ఇంకోసారి మీ దగ్గరకొచ్చి కొనే అవకాశం ఉంటది. దీన్నే రికరింగ్ బిజినెస్ అంటాం. ప్రతిసారి కొత్త కస్టమర్‌ని ఎతుక్కునే కంటే, ఉన్న కస్టమర్స్‌లోంచే మళ్ళీ మళ్ళీ కొనిపించేలా చేసుకోవడం కరెక్ట్ ప్రాసెస్. ఓకేనా? అప్పుడే ఎటువంటి అడిషనల్ యాడ్ స్పెండ్ ఖర్చు లేకుండా ఉన్న కస్టమర్స్ నుంచే మీరు హ్యాపీగా రికరింగ్ బిజినెస్ తెచ్చుకోవచ్చు. సో, అదనమాట ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ వాళ్ళు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే గనక వాళ్ళకి రిఫర్ కూడా చేసే అవకాశం ఉంటది. వాళ్ళ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీలోనో, కొలీగ్స్ ఎవరికో ఒకళ్ళకి ఎవరైనా అడిగితే గనక రిఫర్ చేస్తాను. నేను పలానా దగ్గర కొన్నాను. సో, వాళ్ళ దగ్గర క్వాలిటీ బావుంది. లేదా సమ్ పాలిసీస్ బాగున్నాయి. షిప్పింగ్ పేమెంట్ పాలిసీ కావచ్చు, షిప్పింగ్ పాలిసీ గాని, వారంటీ గాని ఏదైనా సరే మీరు ప్రొవైడ్ చేస్తున్న వాల్యూ ఏదైతే ఉందో అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, మీరు కూడా అక్కడే కొనండి అని చెప్పి రిఫర్ కూడా చేసే అవకాశం ఉంటది కాబట్టి, సో, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఫుల్ లెవెల్‌లో మెయింటైన్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైతే చేస్తున్నారో వర్కు, ప్రతి వర్క్‌లో కూడా ఒక డేటా అనేది ఉంటది. ఓకేనా? రిజల్ట్స్ అనేవుంటాయి. ఇప్పుడు మీరు ఎస్‌ఈఓ చేశారనుకోండి, ఎస్‌ఈఓ రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఎంతమంది ఆర్గానిక్ ట్రాఫిక్ వచ్చింది, అసలు ఏ ప్రొడక్ట్ పేజ్‌కొచ్చింది, లేదా ఏ వెబ్‌సైట్ అంటే వెబ్‌సైట్‌లో ఏ పేజ్‌కొచ్చిందని గాని, ఇలా ఇటువంటి కంటెంట్. ఆ తర్వాత సోషల్ మీడియా ఆర్గానికే అవ్వచ్చు. ఆర్గానిక్ రిజల్ట్స్ చెక్ చేయండి. ఎంత రీచ్ వచ్చింది, ఏ ప్రొడక్ట్స్ లేదా ఏ వీడియోస్ పైన ఎక్కువ చూస్తున్నారు. ఓకేనా? ఒకవేళ యాడ్స్ రన్ చేశారనుకోండి, యాడ్స్ పైన కూడా చెక్ చేయండి. ఏ యాడ్ నుంచి ఏ పేజ్‌కి వచ్చారు, ఆ పేజ్ కంటే ఇంకా వేరే పేజెస్ చూసే అవకాశం కూడా ఉంటది. సో, ఆ పేజ్ కావచ్చు, వేరే పేజ్ కావచ్చు. మొత్తం డేటా ఏదైతే ఉంటదో ఎక్కువ విజిట్స్ కావచ్చు, ఎక్కువ టైమ్ స్పెండ్ చేసిన పేజెస్ కావచ్చు. సో, ఇలా ప్రతి డేటా ఏదైతే ఉంటదో అది ప్రతీదీ మీరు స్టడీ చేయాల్సుంటది. స్టడీ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏం జేయాలి అని చెప్పి మీరైతే ప్రిపేర్ చేస్తూ ఉండాలి. సో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా మీరు నేర్చుకోవాలండి. నేర్చుకున్న తర్వాత అప్పుడు ఆ డేటా నుంచయితే నెక్స్ట్ ఏం జేయాలో కూడా మీరు తెలుసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారనమాట. ఓకేనా? సో, ఇది చాలా ఇంపార్టెంట్. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఈ డేటాను వదిలేస్తూ ఉంటారు. కంటిన్యూయస్‌గా క వెళ్ళిపోతూ ఉంటారు. చివర్లో వచ్చేసరికి ఎక్కడో దగ్గర డ్రాప్ అవుద్దనమాట. అందుకనే డేటాని ఎప్పుడు మిస్ చేయకూడదు. ప్రతి డేటాని స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇదంతా చేసిన తర్వాత ఏంటంటే మెయిను మీకుండాల్సింది నమ్మకము ప్లస్ ఓపికండి. ఈ 2 గనక లేకపోతే ఓకేనా? ట్రస్టు, పేషెన్సు లేకపోతే గనక మీరెక్కడ ఏమి బిజినెస్ అయినా సరే చేయలేరు. ఓకే. ఏదైతే మీరు చేస్తున్నారో ఆ ప్రాసెస్‌ని నమ్మండి. కొన్నాళ్ళు వెయిట్ చేయండి. మినిమమ్ 3-6 మంత్స్ టైమ్ పీరియడ్ అయితే పడుతుంది. డిపెండ్స్ అపాన్ మీ స్ట్రాటజీస్ అండ్ బడ్జెట్. ఓకేనా? సో, ఏదైతే ఈ టైమ్ పీరియడ్ ఉందో ఆ టైమ్ పీరియడ్ కరెక్ట్‌గా మీరు వర్క్ చేయండి. వర్క్ చేసిన తర్వాత ఓపికగా కూర్చొని వెయిట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అని చెప్పి మీరు మధ్యలో డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతున్నట్టే గనక వేస్ట్. ఓకేనా? సో, అందుకే మీరేదైతే ఫస్ట్ చేయాలనుకుంటున్నారో అది నేర్చుకోండి కంప్లీట్‌గా. ఓకేనా? ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత బిజినెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి గ్రో చేయండి. ఓకేనా? ఇదనమాట. అంతేగాని కంగారు పడిపోయి డ్రాప్ అయిపోకండి. నేర్చుకోండి. ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. రిజల్ట్స్ తీసుకురండి. బిజినెస్ గ్రో చేయండి. ఓకేనా? ఇదనమాట. సో, ఇదంతా బానే ఉంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికి చాలా మందికి డౌట్స్ అడుగుతుంటారు. ఒకవేళ నెక్స్ట్ మీకు ఒకవేళ ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. దానికి సంబంధించిన ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అది నేర్చుకోవాలనుకుంటే గనక నేను ఆల్రెడీ కోర్స్ లింక్ అయితే గనక డిస్క్రిప్షన్‌లోని, కామెంట్‌లోని పిన్ చేసి పెడతాను. సో, అక్కడికి వెళ్లి మీరు కోర్స్ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే గనక ఆహ్, ఒకవేళ స్టోర్ తయారు చేసి యాడ్స్ కూడా మేనేజ్ చేయాలనుకుంటే గనక ఆ సర్విస్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి, ఒకవేళ సర్విస్ బేస్డ్ అయితే కనుక మీరు డెఫినిట్‌గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ చేయండి. సో, డెఫినిట్‌గా మీకు అసిస్టెన్స్ ఇస్తాను. సర్విస్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా?
ఇదంతా కాదనుకుంటే ట్యుటోరియల్స్ అప్పుడప్పుడు కొన్ని ట్యుటోరియల్స్ నేను యాడ్ చేస్తూ ఉంటాను. సో, అవి చూసుకొనైనా సరే ఫ్రీ ట్యుటోరియల్స్ యూట్యూబ్‌లో పెడతా ఉంటాను. సో, అవి చూసుకొనైనా సరే మీరు నేర్చుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా వేరే థర్డ్ పార్టీ ఫ్రీలాన్సర్ లేదా ఏజెన్సీని కూడా మీరు హైర్ చేసుకొని మీ బిజినెస్‌నైతే గ్రో చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మీరు మీ బిజినెస్‌ని గ్రో చేయండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏది కూడా ఒక రాత్రిలోని, ఒక రోజులోని, ఒక వారంలోని, ఒక నెలలో, ఒక సంవత్సరంలో జరిగిపోయేది కాదు. ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటేనే గనక మీకు రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదా వాట్సాప్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమైనా మీకు ఒకవేళ ఇంకా వేరే సమ్ అదర్ టాపిక్ మీద ఏమైనా వీడియో చేయాలనుకుంటే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డెఫినిట్‌గా ఆ వీడియోని కూడా తీసుకొస్తా. ఓకేనా? సీ యూ. బై బై.